ఓటీటీ వేదికలపై గ్రామీణ నేపథ్యంలోని కథలకు ఇప్పుడు మంచి డిమాండే కనిపిస్తుంది మనకైతే. బలగం సినిమా తెచ్చిన విజయం గ్రామీణ నేపథ్యంలోని కథలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మరి ఆ వరుసలోనే తెరకెక్కిన సినిమాలలో ఒకటి బద్మాషులు. మరి ఈ బద్మాషులు మూవీ మనకు ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన బద్మాషులు మూవీ రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, కోతులగూడెం గ్రామంలో తిరుపతి, మహేష్ చింతల, ముత్యాలు, విద్యాసాగర్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. తిరుపతి ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తూ ఉంటాడు. అతనికి మహా బద్ధకం, తాగడం కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్తూ తెలివిగా గండాల నుంచి బయటపడుతూ ఉంటాడు. అవసరమైతే ఒకరు ఇచ్చిన బట్టలను మరొకరికి ఇచ్చేస్తూ ఉంటాడు. భార్య ఎంత చెప్పినా అతనైతే వినిపించుకో. ఇక ముత్యాలు విషయానికి వస్తే, అతను బార్బర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి సెలూన్ షాపు ఉంటుంది, కానీ అందులో అతను కుదురుగా కూర్చోడు. ఊళ్ళో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ కటింగ్ చేసేస్తూ ఉంటాడు. డబ్బులు చేతులు పడితేనే తప్ప అతను కత్తెర పట్టుకోడు. సంపాదన సంగతి అలా ఉంచితే, భార్య టార్చర్ ను భరించలేకపోతుంటాడు. అందుకు కారణం ఎదురింటి లత. ఆమెను గతంలో అతను లవ్ చేయడం అనే విషయం భార్యకి తెలియడం. ఇద్దరు స్నేహితులు కూడా తాగుడికి బానిసలు. పనిచేయడానికి బద్దకిస్తూ ఉండడం వలన సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది వాళ్ళిద్దరికి. వాళ్ళ గురించి తెలిసిన వారెవరు అప్పు అయితే ఇవ్వరు వాళ్ళిద్దరికి. దాంతో ఇద్దరు కలిసి దొంగతనానికి పాల్పడతారు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో వాళ్ళకి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. మరి ఆ సంఘటన ఏంటి, పర్యవసనాలు ఎలాంటివి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సి. ఇక మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే, చిన్న కంటెంట్ నుంచి ఎక్కువ వినోదం వచ్చిందనే చెప్పాలి. టైం పాస్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బద్మాష్ అనే తిట్టు ఎక్కువగా వినిపిస్తూ ఉంటది. వాడు పెద్ద ముదురు అనే మాటకు బదులుగా వాడు పెద్ద బద్మాష్ గాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు స్నేహితుల కథ కావడం వలన బద్మాషులు అనే టైటిల్ ని సెట్ చేసిరు ఈ మూవీకి అయితే. మరి టైటిల్ కి తగినట్టుగా ఈ కథ నడిచిందా అంటే నడిచిందనే చెప్పొచ్చు. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. సందర్భాన్ని బట్టి కొన్ని పాత్రలు తెరపై వచ్చిపోతుంటాయి. స్టోరీ మొత్తంలో కాస్త గట్టిగా కనిపించే పాత్రలు ఓ 10 వరకు ఉంటాయనైతే చెప్పొచ్చు. ఈ 10 పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఒక ఊరు, 2 కుటుంబాలు, ఒక పోలీస్ స్టేషన్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని పాత్రలు కదులుతుంటాయి. తక్కువ బడ్జెట్, సింపుల్ కంటెంట్ అన్నట్టుగా ఈ సినిమా మనకైతే కనిపిస్తుంది. అయితే ఎక్కడ బోర్ అనిపించకుండా సరదాగా ఈ కథను నడిపించడం అనేది విశేషమనే చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర వైపు నుంచి మంచి కామెడీ, చివర్లో ఎమోషన్ కూడా వర్కౌట్ అయిందని. ఈ తరహా పాత్రలు పల్లెల్లో కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి కంటెంట్ వెంటనే కనెక్ట్ అవుతుంది మనకైతే. పల్లె వాతావరణాన్ని కలుపుకుంటూ ఎంటర్టైన్ అయితే చేస్తుంది ఈ మూవీ. పల్లెటూరి మనుషులకు, అక్కడి పరిస్థితులకు అద్దం పట్టే కథ ఇది. బలమైన కథ, భారీ సన్నివేశాలు కనిపించవు కానీ సహజమైన సన్నివేశాలు ఈ సినిమాను కనెక్ట్ చేస్తాయి మనల్ని. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇందులో నటించిన ఆర్టిస్టులంతా బాగానే చేసిరు. అయితే మహేష్ చింతన నటన ఆకట్టుకుంటుంది. తన బాడీ లాంగ్వేజ్ తో ఆయన అయితే మెప్పిస్తాడు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటది. ఇక వీటన్నింటికంటే ఎక్కువ మార్కులు కొట్టినవి మాటలనే చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, పల్లెటూరు నేపథ్యంలో అల్లుకున్న చిన్న స్టోరీ ఇది. పెద్దగా హడావుడి చేయకుండా సహజమైన సన్నివేశాలతో, సరదా సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. అలరించే కంటెంట్ తో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. సో వీలైతే ఒకసారి అయితే చూసేయండి. టైం పాస్ అయితే తప్పకుండా అవుద్ది మీకు. సో ఫ్రెండ్స్, ఇది బద్మాషులు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.